శ్రోతలందరికీ నమో నమః నమస్కారం. హేతువాదుల భాగవతము అనే ఇంటర్నెట్ ధారావాహికానికి మళ్ళీ మీకు స్వాగతం. నా పేరు గులుకోట కమలాకర్. ఇది రెండో ఘట్టం. మొదటి ఘట్టంలో భాగవతం యొక్క మహాత్మ్యాన్ని, దాని యొక్క మహత్తు మన పైన ఉండేదాన్ని మనం పరిచయం చేసుకున్నాము. ఇప్పుడు ఈ ఘట్టంలో అసలు కథను ప్రారంభిద్దాం. ఏకదా నైమిషారణ్యే, అంటే ఒకానొకప్పుడు నైమిషారణ్యంలో ఒక ఋషుల సమ్మేళనం నడుస్తున్నది. అంటే శౌనకుడు మొదలైన ఋషులందరూ కూర్చొనుంటే, సూతుడు వాళ్ళ ఎదుట కూర్చొని ఒక ప్రసంగం చేస్తున్నాడు. ఆ ప్రసంగం గురించి మాట్లాడే ముందు మన కవి పోతన, బమ్మెర పోతన నైమిషారణ్యాన్ని వర్ణించాడు. ఆ వర్ణనలో కొన్ని 2, 3 భాగాలు మీకు చూపిస్తాను. అది నైమిషారణ్యం బ్రహ్మగేహంబునుంబోలె శారదాన్వితంబై అంటాడు. అంటే అది ఆ నైమిషారణ్యం బ్రహ్మ ఇల్లు వలె ఉందట. ఎందుకంటే బ్రహ్మ ఇంట్లో శారద ఉంటుంది. శారద అంటే సరస్వతి, బ్రహ్మ యొక్క భార్య. శార బ్రహ్మ ఇంట్లో శారద ఉంటుంది గదా! మరి శారదాన్వితమైనప్పుడు అది నైమిషారణ్యం శారదాన్వితం ఎలా అయిందంటే, శారద అన్నది ఏడాకుల అరటి చెట్టును గూడా శారద అంటారు. శారద చెట్టు అంటారు. అందుకోసం ఆ శారద చెట్టు ఉంది గాబట్టి నైమిషారణ్యం బ్రహ్మ ఇల్లు వలె ఉన్నది అని అంటాడు. అదే విధంగా పోతన మాట బలభేది భవనంబునుంబోలే ఐరావతమృత రంభా గణికాభిరామంబై అంటాడు. అంటే నైమిషారణ్యం బలభేది భవనం అంటే ఇంద్రుని సభ. నైమిషారణ్యం ఇంద్రుని సభలాగా ఉన్నదట. ఎందుకంటే దాంట్లో ఐరావతం, అమృతం, రంభ ఉన్నాయని. ఐరావతం అంటే ఇంద్రుని వాహనం తెల్ల ఏనుగు. అమృతం అంటే దేవతలు తాగే పానం చేసే అమృతం. అలాగే రంభ అంటే అప్సరస రంభ. ఈ 3 ఇంద్రుని సభలో ఎలాగో ఉంటాయి. కానీ అవి నైమిషారణ్యంలో ఎలా ఉన్నాయంటే, ఆ మాటల్లో ఉన్నాయన్నమాట. ఐరావతం అంటే తెల్ల ఏనుగు మాత్రమే గాదు, నారింజ చెట్టును గూడా ఐరావతం అంటారు. అమ్రూద్ అంటే జామ చెట్టు. అలాగే రంభ అంటే అరటి చెట్టు. అందుకోసం ఈ 3 ఉన్నాయి గాబట్టి నైమిషారణ్యంలో అది ఇంద్రుని సభలాగా ఉన్నదట. ఇంకొక మాట, సముద్ర సేతు బంధనంబును బోలె నల నీల పనసాద్యద్రి ప్రదీపితంబై అంటాడు. అంటే నైమిషారణ్యం సముద్రం మీద వంతెన కట్టినట్లున్నదట. అరణ్యం వంతెనలాగా ఎలా ఉంటుందయ్యా అంటే, దాంట్లోపల నల, నీల, పనస ఉన్నాయంట. నల అంటే వటవేళ్ల చెట్టు. నీల అంటే ఇండిగో చెట్టు. దాని నుంచి మనకు నీలం రంగు వస్తుంది. పనస అంటే పనస పండు, జాక్ ఫ్రూట్, ఆ చెట్టున్నది. అంటే ఈ అడవి లోపల, నైమిషారణ్యం లోపల వట్టవేళ్ళు, ఇండిగో, పనస చెట్లు ఉన్నాయి. అయితే నల, నీల, పనస ఉన్నాయి గాబట్టి, ఆ నల, నీల, పనస అన్నది వానర వీరుల పేరు. మనం రామాయణం గురించి మాట్లాడినప్పుడు చూడబోతున్నాము. వీళ్ళు ఈ వానర వీరులు నల, నీల, పనస అనే వానర వీరులు రామునికి సముద్రం మీద వంతెన కట్టినప్పుడు సహాయం చేశారు. అదే విధంగా నైమిషారణ్యం నరసింహునిలా ఉన్నదట. నరసింహ రూపంబునుంబోలె కేసర కరజకాంతంబై అంటాడు. కేసర అంటే జుట్టు, కరజ అంటే గోళ్ళు. నరసింహునికి జుట్టు, గోళ్ళు ఉంటాయి. నరసింహావతారం మనం ముందు చూడబోతున్నాం. ఆ నరసింహునికి తల సింహంలాగా ఉంటుంది గాబట్టి, తల నిండా జుట్టుంటుంది. వేళ్ళకు గోళ్ళుంటాయి. వాటిని యుద్ధంలో ఉపయోగిస్తాడు నరసింహుడు. అయితే జుట్టు, గోళ్ళు నరసింహ రూపానికుంటాయి. కేసర అంటే పొన్న చెట్టు, కరజ అంటే గానుగ చెట్టు. ఆ చెట్లు గూడా ఇప్పుడు మనకు నైమిషారణ్యంలో ఉన్నాయి గాబట్టి, ఇట్లా శ్లేషాలంకారాన్ని ఉపయోగించి ఒక్క మాటతో 2 అర్థాలు వచ్చేటట్లుగా పోతన కవి చమత్కారం చూపించి నైమిషారణ్యాన్ని వర్ణించాడు. ఆ నైమిషారణ్యం లోపల సూతుని ప్రసంగం నడుస్తున్నది. మనం చెప్పుకోబోయే భాగవతం అంతా, ఈ వారమంతా మనం చెప్పబోయేది అంతా ఈ సూతుని ప్రసంగమే. శౌనకాది మునులకు సూతుడు ప్రసంగం చేస్తున్నాడు. ఆ ప్రసంగంలో శౌనకుడు సూతుడిని అడుగుతాడు, అయ్యా మోక్షం, విముక్తి ఎలా పొందాలి అని. అంటే సూత ఉవాచ, సూతుడు ఏం చెప్పాడంటే, దేవుని గురించి తెలుసుకోండి, భగవంతుని గురించి తెలుసుకుంటే మీకు మోక్షం లభిస్తుంది అని అన్నాడు. ఆ భగవంతుడు భూమి మీద ఎన్నో అవతారాలెత్తాడు.
నేను ఏకవింశతి అవతారాలు లేదా 21 అవతారాలు మీకు చెప్తాను అని చెప్పాడు. ఆ 21 అవతారాలేమిటంటే, ఒకటి కౌమారావతారం, వరాహావతారం, నారదావతారం, నరనారాయణ అవతారం, కపిలావతారం, తర్వాత దత్తాత్రేయ అవతారం, సుయజ్ఞ అవతారం, వృషభ, పృథు, మత్స్య అవతారాలు, ఆ తర్వాత కూర్మ, ధన్వంతరి, మోహిని, నరసింహ, వామన అవతారాలు, పరశురామ, వేదవ్యాస, శ్రీరామ, బలరామ, కృష్ణ, బుద్ధ అవతారాలు, ఇవన్నీ కలుపుకుంటే ఏకవింశతి అవతారాలు, 21 అవతారాలవుతాయి. కానీ మీరనుకోవచ్చు ఈ 21 అవతారాలు మహావీరులుగా జన్మించి ఏవో యుద్ధాల లోపల ఇది దుష్టుల్ని శిక్షించారు, వాళ్ళని దండించారు, చంపారు అని దేవుని గురించి మీరనుకోవచ్చు. కానీ అలా కాదు. ఎందుకంటే ఈ 21 అవతారాల్లో అన్ని రకాల మనుషులు ఉన్నారు. కొందరు తత్వవేత్తలున్నారు. నరనారాయణ, కపిల, వేదవ్యాస, బుద్ధ వీళ్ళు తత్వాన్ని స్థాపించి, ఆ తత్వం వల్ల ఆహ్, జనాలకు లాభం కలగాలని అందరికీ వాటిని నేర్పించారు. జీవితం ఎలా ఉండాలి అన్నది చెప్పారు. వాళ్ళు తత్వవేత్తలు, గొప్ప తత్వవేత్తలు. గొప్ప రాజులు, రాజకీయ నాయకులు గూడా ఉన్నారు. సుయజ్ఞుడు రాజు, పృథు కూడా రాజే. కానీ పృథుడు నిజానికి ఒక గొప్ప శాస్త్రవేత్త గూడా. శ్రీరాముడు గూడా రాజే. బలరామ, శ్రీకృష్ణులు రాజులు కాకపోయినా గొప్ప రాజకీయ నాయకులు. అలాగే నేనన్నట్లు శాస్త్రవేత్తలున్నారు. పృథు చక్రవర్తి, ధన్వంతరి వీళ్ళు శాస్త్రవేత్తలు. అందరూ మనుషులు మాత్రమే గాదు, దీంట్లో జంతువులు గూడా ఉన్నాయి అవతారాల్లో. వరాహం, మత్స్యం, కూర్మం, నరసింహం ఇవి జంతువులు. కొన్ని భక్తులు ఆహ్, కొన్ని అవతార పురుషులు కేవలం భక్తులు మాత్రమే. వాళ్ళు భూమి మీద జన్మించి దేవునిపై ఎలా భక్తి ఉంచుకోవాలి, ఎలా ఉంచుకుంటే దానివల్ల మనకు గలిగే ఆహ్, లాభం ఏమిటి అన్నది గూడా బోధించారు. భక్తులు ఎవరంటే కౌమారావతారం, నారదావతారం, దత్తాత్రేయ, వృషభావతారాలు ఈ అవతారాలన్నీ భక్తులు అని జెప్పి సూతుడు శౌనకాది మునులకు జెప్పాడు. ఆ తర్వాత ఏమన్నాడంటే, అంత మాత్రమే గాదు, భవిష్యత్తులో ఒక భవిష్యవాణి ఉన్నది. అన్యాయం బాగా ప్రబలిపోయినప్పుడు ఆ ప్రపంచాన్ని అంతం జేసి ఒక నూతన శకానికి నాంది పలకడానికి కల్కి అనే అవతారం జన్మిస్తుంది అని చెప్పాడు. ఆ కల్కి అవతారాన్ని గురించి ఓ 2 ఏళ్ల క్రితం ఒక సినిమాను గూడా విడుదల జేశారు. 'కల్కి 2898' అని. దాంట్లోపల గొప్ప తారల్ని బెట్టి ఆహ్, ఆహ్ ఈ కళాకారునికి కల్కి అవతారం ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు చెప్పారు. సరే. అయితే ఈ ప్రసంగమే నేను ముందు జెప్పినట్లు ఈ సూతుని ప్రసంగమే వారం పొడుగుతా నడవబోతుంది. దాన్నే భాగవతం అంటారు. అది ఇలా చెప్తూ ఉంటే ఆహ్, శౌనకుడు సూతుడిని ఆపాడు. "ఆగవయ్యా ఆగాగాగు. ఇవన్నీ అవతారాలున్నాయని జెప్తున్నావు. కానీ వట్టిగా వాటి పేర్లు జెప్తే, ఒక పట్టికలాగా జూపిస్తే దాంతోనేం అర్థమవుతుంది? వాళ్ళు నిజంగా ఏం జెప్పారో, వాళ్ళ తత్వం అంటే తత్వం ఏం జెప్పారో, యుద్ధాల్లో ఉన్నారంటే ఏ యుద్ధాల్లో ఎలా పాల్గొన్నారో, శాస్త్రజ్ఞులు అంటే వాళ్ళేం శాస్త్రం జెప్పారో ఇవన్నీ మాకు నేర్పించాలి గదా! కొంచెం మెల్లగా జెప్పవయ్యా! ఈ అవతారాల కథలన్నీ జెప్పు, వివరాలు జెప్పు" అంటే, దానికి సూతుడేమన్నాడంటే, "నువ్వడిగిన ప్రశ్న చాలా బాగుంది. ఇదే పరీక్ష పరీ ఇదే ప్రశ్న పరీక్షిన్ మహారాజుకుండే. ఆయన ఇదే ప్రశ్న అడిగాడు. అదెలా జరిగిందో నేను ముందు మీకు చెప్తాను" అని జెప్పాడు. అలా చెప్పుకుంటూ కురుక్షేత్ర సంగ్రామానికి పోయినాడు. కురుక్షేత్రంలో ఒకవైపు ఉన్నది 5గురు పాండవులు. పంచపాండవులు అంటారు. యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అని అన్నదమ్ములు. 5గురు అన్నదమ్ములను పంచపాండవులంటారు. వాళ్లకు యుద్ధంలో ఎదురుగా నిల్చున్నది 100 మంది అన్నదమ్ములు. వాళ్ళని కౌరవులు అంటారు. ఈ యుద్ధంలో శ్రీకృష్ణుడు పాండవులకు సహాయం చేశాడు. ఆ సహాయంతో పాండవులు గెలిచారు. గెలవడం మాత్రమే గాదు, 100 మంది కౌరవులు అన్నదమ్ములు అందరూ యుద్ధంలో హతమైనారు. కానీ పాండవులు గూడా పూర్తిగా తప్పించుకోలేదు. ఈ 5గురు పంచపాండవులు అన్నదమ్ములైతే బ్రతికారు గానీ, ఆ పాండవుల వారసులు అందరూ హతమైనారు. ఒక్క పరీక్షిత్తు తప్ప. అంటే పరీక్షిత్తు గూడా పాండవుల వారసుడే. కానీ పరీక్షిత్తు మాత్రం ఈ పెద్ద యుద్ధంలో చనిపోలేదు.
ఎందుకలా జరిగింది? ఇంత మహాయుద్ధంలో ఇంతమంది మహావీరులు హతమైన ప్రదేశం లోపల పరీక్షిత్తు మాత్రం ఎలా బ్రతికి బయటపడ్డాడయ్యా అంటే, దాని గురించి చెప్తాను అని సూత మహర్షి శౌనకాది మునులకు ముందరి ఘట్టంలో చెప్తాము అని అన్నాడు. అదే ముందరి ఘట్టంలో మనం ఆ కథ చర్చించబోతున్నాం. మీరు తప్పకుండా వినండి. ఇప్పటిదాకా విన్నందుకు ధన్యవాదాలు. మీరు తప్పకుండా ముందరి ఘట్టానికి గూడా వస్తారని ఆశిస్తున్నాను.